Jai Shri Ram. This is a small article written by my father, known as Ram Shanti Baba, who is no more now, who left recently, December 29th, 2025, and he left quietly. And within 5 minutes, he said he had some difficulty breathing, so he was taken to the hospital, and within 5 minutes, he called Rama, and then he left. He had a massive heart attack. So, 91 years. In fact, his death confirmed to me the power of Ramanama. 91 years, he lived a good life, and he got diabetes, but it got reversed also. And then within 5 minutes, he left. No hospital bills, no being tortured by the doctors and hospitals and all that. This is an article I had taken out. I kept it in my notes, and now I am reading it out for you to listen. అమ్మా తెలుగు తల్లి ఏడవకు నేనున్నా. మంచిని పెంచి ప్రగతిని సాధించడానికి ప్రతి తెలుగు బిడ్డ చేయవలసిన ప్రతిజ్ఞ ఇది. ఈ క్రింద 7 వర్గాల దుర్మార్గాలను రామనామంతో అరికట్టాలని ఈ ప్రతిజ్ఞ. నీ కన్నీళ్లను పన్నీరుగా జల్లుకుంటున్నారా? నీ రక్తధారలు త్రాగి జలకాలాడుకుంటున్నారా? సప్తతాళ వృక్షాలు, ప్రతి లెటర్కి ఒక పాయింట్ రాశారు. సాకి పిల్లల్ని, పెద్దల్ని, అధికారులను, అనధికారులను అందరినీ రేకెత్తించి పాడు చేస్తున్నారు. పశుత్వాన్ని పరవళ్ళు తొక్కించే సినిమా కుకవులు, అక్రమ సంస్కృతి విషబీజాలు. తర్వాత రెండో చెట్టు, ప్రజాధనాన్ని కొల్లగొట్టుకు తింటున్నా, దాహం తీరక కలుగుల్లో నల్లధనం దాస్తున్నారు. పందికొక్కుల్లాంటి నాయకమన్యులు ఆత్మావలోకనం లేని ఆత్మవంచకులు. మూడో పాయింట్, చెయ్యి చాపడం, కాళ్ళు మొక్కడంలోనే మోక్షముందని ఆత్మవిశ్వాసం నాశనం చేస్తున్నారు. ఆహాహా, చచ్చు వేదాంతంతో ప్రజలను బూడిదగా చేస్తున్న దుర్మత గురువులు, సంసార భ్రష్టులు. ఆహాహా. తర్వాత ఫోర్త్ పాయింట్, సుఖం మజా అంటూ వెర్రెత్తిపోతున్న సినిమాగత ప్రాణులైన మాతృయౌవన కుఠారులు, సిగ్గులేని యాంటీ స్టూడెంటులు, చీటర్లైన టీచర్లు, విజ్ఞాన విరోధులు. ఫోర్త్ పాయింట్, కూడుగుడ్డ ఉండి కూడా అక్రమ ధనార్జనకు అంకితమైపోయిన A to Z చెత్త తొత్తు ఆఫీసర్లు, ప్రజాక్షోభకులు, కోర్టుల్లో కుంభకర్ణులు, లాయరు జలగలు, డాక్టర్లు, గాంధీజీ చెప్పిన ఎడ్యుకేటెడ్ రాస్కెల్స్. ఓకే. నెంబర్ 6, ముష్టి పూజలు చేస్తూ చక్కని ముఖకళను నాశనం చేసుకుంటున్న కసాయి సైతాన్ భక్తులు, కల్తీలు, మహిళా మానస రోగులు, రామా అనని రక్కసులు, పిల్లల పాలిట పూతనలు. వాహ్. నంబర్ 7, ప్రతినిధులైన కాలహరణులు, అంతటా పని దొంగలు, పాడు నూతుల్లాంటి దుష్ట జ్యోతిష్యులు. ప్రతినిధులైన కాలహరణులు, అంతటా పని దొంగలు, పాడునూతుల్లాంటి దుష్ట జ్యోతిష్యులు, పరాన్న భుక్కులు, చోటామోటా కబందులు, తాగుబోతులు, వివేకానందుడు చెప్పిన ట్రైటర్స్, గద్దార్లు వీళ్ళు. ఇంతమంది కర్కోటకులను, కుక్కతోకల్లాంటి కుజనులను ఎలా భరిస్తున్నావమ్మా? ఇంకా కాలం కర్మం కలిసి రాలేదని కుంగి కృషించి కుములుతూ కాసుకు కూర్చున్నావా? నీ బానిసత్వ సంకెళ్ళు విడుదల కోసం కోట్లాది కన్నబిడ్డల నిండు ప్రాణాలను నిలువునా అర్పించావే. నేటి స్వరాజ్య శక్తితో ధైర్యంగా అన్ని చీడ పురుగుల్ని, నీచుల్ని, దేశద్రోహుల్ని ఏరివేయలేవా? పోనీ ఓ తల్లి, మా తప్పులు మన్నించు. ఒక మాటు
నీ అమృత హస్తాలతో మా తల్లిని నిమురమమ్మా, పాడైన మా తలల్ని నిమురమమ్మా. అమృత హస్తాలతో మా తలల్ని నిమురమమ్మా, పాడైన మా తలపులు పావనమై మా చేతల్లో వ్రాతల్లో ప్రజ్వల రామరాజ్య విలువలకై మళ్ళీ ఉద్యమిస్తాం. కళ్ళబొల్లి కబురులతో ధ్యేయం లేని కుక్కగొడుగుల కుళ్ళు సాహిత్యం నశిస్తే గాని కర్మధర్మాలను కాలరాసే పై 7 వర్గాల అధములు మార్చుకోరు దుర్మార్గాన్ని. శ్రీరాముని బంటువై ఒంటరిగా ఎదుర్కొంటున్న అంతటా అలుముకున్న రాక్షసత్వాన్ని సప్తరాక్షస సాలభేది. రాముడు 7 బానియన్ ట్రీస్ని కొట్టాడు కదా ఒకటే బాణంతో, సుగ్రీవుడికి ప్రూవ్ చేసుకోవడానికి. సుగ్రీవుడికి డౌట్ అనమాట, ఈ రాముడు ఏం చేస్తాడురా బాబు, వాలి ఎంత పవర్ఫుల్ అని. అప్పుడు రాముడు 2 చేశాడు. ఒకటి సప్త సాలభేది, అంటే 7 బానియన్ ట్రీస్ని ఒకటే బాణంతో కన్నం పెట్టేశాడు. ఇంకోటి దుందుబి శవాన్ని కాలిగోటుతో తంతే అది ఎన్నో మైళ్ళు దూరం పడింది. అప్పుడు సుగ్రీవుడికి కొంత కాన్ఫిడెన్స్ వచ్చింది రాముడి మీద. అది మనం కూడా జనాలకి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సి వస్తుందన్నమాట. నువ్వు ఎంత చదివినా, నేను ఎంత మొత్తుకుంటున్నా, అరే పిలవంటరా బాబు, భగవద్గీత చెప్తా, హనుమాన్ చాలీసా చెప్తా, 30 ఏళ్ళుగా రీసెర్చ్లో ఉన్నా, ఏదో పాటలు, ఏదో టైం పాసు, డ్యాన్స్ చేసి శుభ్రంగా భోంచేసి పడుకోవడం. మన హిందూ సమాజం ఇలాగే తయారైంది. మరి ఇంకేం చేస్తాను నేను కూడా. నాకు సప్త రాక్షస సాలభేది కాదు కదా నేను. సరేలేండి, రాక్షసత్వాన్ని సప్తరాక్షస సాలభేది రామనామమాణంతో సాధిస్తా సత్వర విజయాన్ని, నిర్మిస్తా నవ సమాజాన్ని. అమ్మా తెలుగు తల్లి ఏడవకు నేనున్నా, రామభక్తి పరమాణువు రామ్ శాంతి బాబా. రామభక్తి పరమాణువు రామ్ శాంతి బాబా. జై శ్రీరామ్. ఇక్కడ ఎవరినో ఇప్పుడు కాస్ట్ని తిట్టేసేమని ఏమంటం లేదండి. కొంచెం జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి. చాలా పెద్ద పని మనకి మిగిలి ఉంది. రామరాజ్యం ఉత్తినే రాదు, స్థాపించాలంటే చాలా క్లీనింగ్ చేయాలి. ఏమిటంటారు, స్వచ్ఛ భారత్ అనమాట. ఉత్తి ఫిజికల్ క్లీనింగ్ కాదు, అన్ని జగాల్లో స్వచ్ఛ భారత్ చేయవలసిన అవసరం ఉంది. మెయిన్గా ఈ 3 త్రిపురాసురులు ఉన్నారు. త్రిపురాసురులు అంటే 2 ఎడారి మతాలు, ఇంకోటి ఆ మార్క్సిస్టులు. ఈ ముగ్గురిని వేళ్లతో పెకిలించి బయట పారేసి సర్వనాశనం చెయ్యకపోతే, కొంచెం కూడా శేషం మిగిలిపోతే వీళ్ళు మళ్ళీ క్యాన్సర్ లాగా మెటాస్టాటైజ్ అయిపోతారు. మన సమాజాన్ని, మన ఎన్నో జనరేషన్స్ పోయాయి. నా జనరేషన్ లక్కీగా నేను బయటపడ్డా. ఆర్ఎస్ఎస్ వలన, ఆర్ఎస్ఎస్ తోటి చిన్నప్పటి నుంచి నేను స్వయం సేవకుగా ఉండడం వలన మధ్యలో గ్యాప్ వచ్చిందిలేండి. దానివల్ల ఆల్మోస్ట్ మెకాలై పుత్రాలాగా అయిపోయి, మళ్ళీ ఆర్ఎస్ఎస్ నా తల్లిదండ్రుల్లాగా నన్ను కాపాడి, నన్ను రక్షించి ఒక దేశభక్తుడిగా తయారు చేసినందుకు డాక్టర్ జీకి, గురూజీకి నేను ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను. అసలైన భారతరత్నలు వాళ్ళు. జై శ్రీరామ్.